అనామిక కాఫీ తాగుతూ ఉంటే అక్కడికి రుద్రాని వచ్చి, "అంత ప్రశాంతంగా కాఫీ తాగుతున్నావా అనామిక" అని అంటే, "అవునంటీ కానీ కొంచెం షుగర్ అయిందంటే, చేదు వార్త వాడు చూపిస్తానురా సరిపోద్ది" అని చెప్పేసి అనామిక ఏంచి అనామికని కళ్యాణ్ దగ్గరికి కవితలు రాస్తున్న కళ్యాణ్ దగ్గరికి తీసుకెళ్తూ ఉంటుంది. అది చూసి, "అడుగు అనామిక అలా చూస్తూ ఉండిపోతావేంటి" అని అంటూ ఉంటుంది రుద్రాని. ఆ మాటలకి అనామికకి అడుగుతాడేంటో కళ్యాణ్ అని భయపడి, "నేనెందుకు అడగాలి? ఎవరైనా అడగొచ్చు కదా" అని చెప్పి ధనలక్ష్మి దగ్గరికెళ్ళి, "ఆంటీ మీ బాబు ఏం చేస్తున్నాడో చూడండి" అని చెప్పి అనామిక ఏదో అంటూ ఉంటుంది. ఆ మాటలకి, "ఏం చేస్తున్నాడు అనామిక? మళ్ళీ ఏమైనా తప్పు చేశాడా ఏంటని" అంటే, "ఏం చేస్తున్నాడు? ఆఫీస్‌కి వెళ్ళకుండా కవితలు రాస్తున్నాడు చూడండి" అని చెప్పి అనామిక కళ్యాణ్‌ని చూపిస్తూ ఉంటుంది ధనలక్ష్మికి. అలా చూస్తూ ధనలక్ష్మి కూడా షాక్ అవుతూ ఉంటుంది. "ఏంటి కళ్యాణ్ మళ్ళీ కవితలు ఎందుకు రాస్తున్నాడు? ఆఫీస్‌కి వెళ్తున్నాడు కదా" అని చెప్పేసి అయితే షాక్ అవుతూ ఉంటుంది. "రండి ఆంటీ" అని చెప్పేసి ధనలక్ష్మి అయితే అడుగుతూ ఉంటుంది. "ఏంట్రా ఆఫీస్‌కి వెళ్ళలేదు" అనేది అడుగుతూ ఉంటుంది. కళ్యాణ్ అలా కవితలు రాసుకుంటూ ఉంటాడు. ఇక అనామిక అయితే గట్టిగా కళ్యాణ్ కళ్యాణ్ గట్టిగా అరుస్తూ ఉంటుంది. అయినా కళ్యాణ్ వినకుండా కవితలు రాసుకుంటూ ఉంటాడు. ఇక రుద్రాని అయితే నెమ్మదిగా కళ్యాణ్ అని పిలగానే, "ఏంటి అత్తయ్య చెప్పండి" అని అంటే, "నేను ఇంత నెమ్మదిగా పిలిస్తే పలికావు, అనామిక అంత గట్టిగా అరిచినా పలకలేదని" ఏంటనంటే, "ఆహా! అనామిక పిలిచిందా? కుక్కలుగలా అరుస్తున్నాయి అని అనుకున్నా. ఇప్పుడు మీరు పిలిచారు చూడండి అది పిలుపంటే. అనామిక అరుస్తుంది" అనేతో అంటూ ఉంటాడు. ఆ మాటలకి అందరూ ఒకసారిగా షాక్ అవుతూ ఉంటాడు. ఏంటి వీడు ఇంత దారుణంగా మాట్లాడుతున్నాడు అని అయితే షాక్ అవుతూ ఉంటాడు. "అవునా ఆంటీ తను ఎప్పుడూ అరుస్తూనే ఉంటది. భార్యలాగే చూడదు" అని అంటే, "ఏంటి కళ్యాణ్ ఏం మాట్లాడుతున్నావు" అని ధనలక్ష్మి అయితే అడుగుతూ ఉంటుంది. "ఏంటమ్మా మళ్ళీ కోడల్ని తీసుకొని వచ్చావా" అని చెప్పి అంటూ ఉంటుంది. "ఏం కళ్యాణ్ నేను పిలిచింది నీకు వినిపించలేదా" అని అంటే, ఏంటి అని అడుగుతూ ఉంటాడు. అప్పుడు కళ్యాణ్ ఇలా అంటూ ఉంటాడు, "ఏంటమ్మా నువ్వు నాన్న మీద కంప్లైంట్ చేశావా" అనేది అంటూ ఉంటాడు. ఆ మాటలకి ప్రకాషం అయితే, "ఇంట్లో ఎవరూ ఆ పని చేయలేదురా, నీ భార్య అనామిక తప్ప" అని అంటే, "మొగుడు మీద కంప్లైంట్ చేసినప్పుడు తను నేను భార్యగా ఎలా స్వీకరిస్తాను అనుకుంటున్నారు, తను భార్యగా నేను ఎలా అనుకుంటున్నారు" అని అంటూ ఉంటాడు. ఆ మాటలకి ధనలక్ష్మి, "ఏంట్రా అలా మాట్లాడుతున్నావు, ఆఫీస్‌కి వెళ్ళవా" అని అంటే, "వెళ్ళను" అనేది అంటూ ఉంటాడు. ఆ మాటలకి, "ఏంటి మళ్ళీ కొత్త బాట పడుతున్నావని" ధనలక్ష్మి అడుగుతూ ఉంటుంది కళ్యాణ్‌ని.